చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా కోడలు శైలజమ్మ, మరొక కోడలు విజయశ్రీ అందరికి కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతులు ప్రాప్తింప చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ రామోజీరావు గారు చనిపోయినప్పటికీ తెలుగుతార ధ్రువతారగా ఆకాశంలో వెలుగుతూ ఎప్పుడు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుందని నా విశ్వాసం. శ్రీ రామోజీరావు గారు ఆయన చేపట్టిన ప్రతి రంగంలో అది పత్రికా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, చలనచిత్ర రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, లేదా వివిధ భాషల్లో ఆయన పెట్టినట్టే ఛానళ్ళు ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామోజీ యూనివర్సిటీ కావచ్చు, వారు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. కొన్ని విలువలతో, కొన్ని సాంప్రదాయాలతో భారతీయ ప్రతిష్టను, దేశ గౌరవాన్ని పెంచారు. అలాంటి మహనీయుడు తన పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తూ అంతిమ రోజుల్లో కూడా ఆయన అనుకున్న దాన్ని విజయం సాధిస్తూ రాజీ లేని పోరాటం చేసిన మహనీయుడు భగవంతుడి యొక్క నిర్ణయంతో రాజీ పడి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్నాడు. వారి చూపిన మార్గం తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శనం. మన భాష, మన సంస్కృతిని కాపాడడం విషయంలో కానీ, జర్నలిస్టిక్ విలువలను రూపొందించి పెంపొందించడం విషయంలో కానీ, అలాగే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి వేగంగా వార్తలు తెలియజేసే విషయంలో కానీ, అదేవిధంగా మన భారతీయ సాంప్రదాయమైన యొక్క మాటను పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఒక తరాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోత్సహించి తయారు చేసినట్టు వారి విధానం కానీ, ఇవన్నీ కూడా చిరస్మరణీయంగా చరిత్రలో నిలబడిపోతాయి. నేను శాసనసభ్యుడిగా చిన్ననాటి నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడు వారితో సన్నిహిత పరిచయం, సంబంధం కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో వారితో జరిపిన చర్చల వల్ల కొంత నా జీవితానికి పరిపక్వత వచ్చిందని నేను చెప్పడానికి సంతోషించింది. Very sad about the demise of our friend Brigade Ramoji Rao. He is a legend in journalism. He is a legend in the public life of Telugu states as well as in the country also.